ఏంటమ్మా సౌందర్య ఇప్పుడే రావడం? ఇదిగో ఈ దండల్ని తీసుకురావడానికి కొంచెం ఆలస్యమైంది. అయ్యో, అసలు ఈ దండల సంగతే మర్చిపోయాను. మీరు మర్చిపోతే ఏంటి, అన్ని గుర్తు చేయడానికి, ఏ లోటు లేకుండా అన్ని దగ్గరుండి చూసుకుంటూ ఈ పెళ్లి చేయించడానికి నేనున్నాను కదా ఆంటీ. నా తల్లి, నువ్వొక్కదాని పక్కనుంటే 100 మంది తోడున్నట్టు. 1,00,000 డైనమిట్లు పేలినట్టు అని నీకు అరగంటలోనే తెలుస్తుంది ముసలి. అత్తమ్మ, పంతులు గారు పిలుస్తున్నారు. వస్తున్నానమ్మా. ఇదిగో ఈ దండలు తీసుకెళ్లి పంతులు గారి దగ్గర. అలాగే. సౌందర్య, ఇప్పటికే ఆలస్యమైందని పంతులు గారు కంగారు పెడుతున్నారు. నువ్వొకసారి వెళ్ళి స్వప్న రెడీ అయిందో లేదో చూడు. ఆంటీ, నేనున్నాను కదా, మీకెందుకు టెన్షన్? అన్నీ నేను చూసుకుంటాను. వచ్చావా? నాకెంత టెన్షన్గా ఉందో తెలుసా? టెన్షన్ ఎందుకే, నేను వచ్చేసాను కదా, ఇక అన్నీ నేను చూసుకుంటాను. బీ కూల్. అబ్బా, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఆడదాన్ని నాకే కొరుకు తినాలనిపిస్తోంది. పాపం కళ్యాణ్ ఎలా తట్టుకుంటాడో ఏంటో. ఛే, ఏంటా మాటలు? అబ్బా, ఏం తెలియనట్టు పెళ్ళంటేనే లైసెన్సే. అబ్బా, ఏం సిగ్గుపడిపోతున్నావే. నీ కళ్ళల్లో ఈ మెరుపు ఆనందం ఇంకొద్దిసేపే. ఆ తర్వాత నీ బ్రతుకంతా ఏడుపే, ప్రతి క్షణం నరకమే. స్వప్న విత్ కళ్యాణ్. నాన్నమ్మ, స్వప్న నైస్ నేమ్ కదూ? తాతయ్య, డాడీ వాళ్ళ పెళ్ళికి అర్చన విత్ రామ్ ప్రసాద్ అని శుభలేఖలు ఎందుకు వేయించలేదు? ఎందుకంటే అప్పుడు మీ నాన్న మా దగ్గర లేడు కాబట్టి. అయ్యో, అప్పుడు డాడీ లేరు, ఇప్పుడు అమ్మ లేదు. నానమ్మ, స్వప్న అంటే ఎలా ఉంటుందో కదా? తొందర ఎందుకు, వెళ్తున్నాగా, చూసి నువ్వే చెప్దూగాలే, సరేనా? ఇంకెంతసేపు తాతయ్య? అదిగో వెళ్తున్నాం కదా. డ్రైవర్, ఇదేమిటి ఊరు బయటకు వచ్చేసినట్టున్నావు? కళ్యాణ మండపం ఎంత దూరంలో ఉందా? అవును సార్, గార్డెన్ ఫంక్షన్ హాల్ కదా, సిటీకి కొంచెం దూరంలోనే ఉంటుంది. ఉంటుందా? నీకు అడ్రస్ సరిగా తెలుసా? నాకు తెలుసమ్మా, దగ్గరలోకి వచ్చేసాం, ఇంకొక 5 నిమిషాల్లో వచ్చేస్తుంది.
దాహం దాహం ఎవరన్నా మంచినీళ్ళు ఇవ్వండిరా. రేయ్ దాహరా, ఎవరన్నా మంచినీళ్ళు ఇవ్వండిరా. దాహరా దాహం. రేయ్ మంచినీళ్ళు ఇవ్వండిరా. దాహం. మంచినీళ్ళు ఇవ్వండిరా. రే చచ్చిపోతానురా. దాహం. రేయ్ ఎక్కడున్నా రండిరా. అసలే ముక్కలు మంచి కాపాడుకుంటే గీందేంద్ర అల్లుల్లి. ఒకసారి మంచి నీళ్ళు ఇచ్చిరాపో. అలాగే తాగు. కలుపు నువ్వు గట్టిగా మాట్లాడుతూ శివ వీడేంటి ఇంకా రాలేదు. ఒకసారి లోనికి వెళ్ళి చూసిరాపో. అన్నా వాడు పారిపోయాడన్నా. ఏమైందిరా? అన్నా వాడు పారిపోయిండు. రేయ్ ఆగరా. అయ్యో 5 minutes దాటిపోయింది. ఇంకెంతసేపు తాతయ్య? ఏమయ్యా, ముహూర్తానికి వేళ అయిపోతుంది. ఆలోగా తీసుకెళ్తావా లేదా? వచ్చేసాం సార్. కళ్యాణ మండపం ఈ పక్క సందులోనే. ఏమైందయ్యా? ఏమో సార్ స్టార్ట్ అవ్వట్లేదు. త్వరగా చూడవయ్యా, టైం అవుతోంది. చూస్తాను ఉండండి. అయ్యో తాతయ్య, ఇంకా మనం ముహూర్తం టైంకి వెళ్ళినట్టే. ఆ, ఓ డ్రైవర్, ఏమైందయ్యా? స్టార్టింగ్ ట్రబుల్ సార్. మీరు ఏమనుకోకుండా కిందికి దిగి తోస్తే ఆ, ఇంకా నీ కారు ఎక్కిన తర్వాత తొయ్యి తప్పుతుందా? అలాగే నువ్వు కూడా దిగమ్మా. న్యూట్రల్ చేయవయ్యా, న్యూట్రల్ చేయి.
తొయ్యండి సార్. రామేశ్వరం పోయినా శనీశ్వరం తప్పలేదన్నట్టు ఇదిగో ఇలాగే ఉంటుంది. ఏయ్, ఏయ్, ఆపోవయ్యా. ఏయ్, ఏయ్, ఆపోవయ్యా. అరే ఆపు ఆపు ఆపోయా. ఏంటి వాడు వదిలేసిపోతున్నాడు? అది నాకు అర్థం కావట్లేదండి. సౌతస్మార్తాస్మికం కర్మాణి కిలం యాన సూత్రితం తస్మై సమస్త వేదార్థాభిదే విఘ్నసే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిగం అవామహే కవిం కవీనాముపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం. శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజేవదే ధీనా పవిత్రయవద. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ మహాగౌరీ దేవతాభ్యో నమః. మహాగణాధిపతి దేవతాధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి ఆపో ఇష్టామయో భువస్థానమూర్ధ్యో దదాతునః. అహేరణాయ సక్షసేయవస్యవదమోరదస్య వాదే దేహనః సుదేరవమాదరః తస్మా అరంగమా భువామి దక్షయామి జన్మద ఆపో జనయదా జనః. మహాగణాధిపతి దేవత మాంగళ్యగౌరీ దేవత వస్త్రం సమర్పయామి. దివ్యశ్రీ జ్యోపవేతం సమర్పయామి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. సర్వాభరణార్థం పుష్పం సమర్పయామి. 2 పుష్పాలు వేయండి. సర్వాభరణార్థం పుష్పం సమర్పయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం శ్రీ సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పుష్పాని పూజయాం సమర్పయామి. ధూపమాగ్రాపయామి. సాక్షాత్ దేవం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం శ్రీ మహాగణాధిపతయే నమః. గుడోపహార నివేదయామి. ప్రథమాయుష్పాదితీయాయ నమః. తృతీయ చతుర్థ పంచమ నైవేద్యం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. కర్పూర దివ్యమంగళ నీరాజనం సమర్పయామి. వక్రతుండం మహాకాయం కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మహాగణాధిపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అనయాం ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాది భగవాన్ సర్వాత్మక సర్వశ్రీ మహాగణాధిపతి దేవత సుప్రీత సుప్రసన్న వరదా భవతు. సర్వం శ్రీ మహాగణాధిపతి దేవత మాంగళ్య గౌరీ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఓం హిరణ్యవర్ణ హరిణేం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేద. జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విద్యేయంగామస్వం పురుషానహం. అశ్వపూర్వామృతమధ్యామస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవేమవప్పయే శ్రీర్మాం దేవీం దిషతాం. కాంసోస్మితాం హిరణ్యప్రాకారామారుద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం
పద్మేష్టిదాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం జససాం జ్వలంతేం శ్రియం లోకే జేవదుష్టాభిదారాం తాం పద్మినీమేం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేరస్యతాం త్వాం వృణే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే ముక్కుపట్టు ప్రాణాయామం చేయండి. ఓం భూ ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః. శ్రీ మహాగణాధిపతి దేవత మాంగళ్య గౌరీ దేవత కండకరుణా కటాక్ష ప్రసాద సిద్ధిరస్తి మమ అనుకోండి. ఉపాతదుర్దక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే స్వభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవక్తమానస్య అద్య బ్రహ్మణ అద్య ప్రాప్తే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్య ఉత్తరప్రదేశే ఈశాన్యస్య నైమిసారణ్య శ్రీ వెంకటాచల ఉత్తరప్రదేశే ఉపాతదుర్దక్షేశ్వర శ్రీ మహాగణాధిపతి దేవత ఇద్దరు కూడా అక్షతలు పుష్పాలు వేయండి. మహాగణాధిపతి మాంగళ్య గౌరీ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రస్యాగ్నిస్య రాష్ట్రం ధారయతాం ధ్రువం. శ్రీ మహాగణాధిపతి దేవత శ్రీ గురుదేవతాభ్యో నమః. సకల పితృదేవతాభ్యో నమః. సకల మాతృదేవతాభ్యో అశ్వినీ దేవతాభ్యో నమః. అరుంధతి వశిష్టాభ్యో నమః. శ్రీ సీతారామాభ్యో నమః. లక్ష్మీనారాయణాభ్యో నమః. మహేశ్వరాభ్యో నమః. కాసి నీళ్ళ చుక్కలు చల్లండి. అమ్మ పసుపు కుంకుమ వేయండి. ఓం శ్రీ మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. హరిద్రందారయామి కుంకుమాం సమర్పయామి. మాంగళ్య గౌరీ దేవత కుంకుమాం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని పూజయాం సమర్పయామి. ధూపమాగ్రాపయామి. సాక్షాత్ దేవం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆజమనీయం దోప్యామి. నైవేద్యం శ్రీ మహాగణాధిపతే నమః. గుడోపహార నివేదయామి. ప్రథమాయ స్వాదితీయాయ నమః. తృతీయ చతుర్థ పంచమ నైవేద్యం సమర్పయామి. అయ్యా చెప్పండి. ధర్మేచ ధర్మేచ అర్ధేచ అర్ధేచ కామేచ కామేచ మోక్షేచ మోక్షేచ నాతిచరామి. నాతిచరామి. శ్రీరామభద్రే జనకస్య పుత్రే సీతాంగణా సుందర కోమలాంగే శ్రీవిష్ణుభద్రే భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు. జీలకర్ర బెల్లం తీసుకోండి ఇద్దరు కూడా అమ్మ. ఓం ధ్రువంతే రాజా వరుణే రఘువరో రాజాదిరాజో రఘు దంపక్షో స్థిరకాలభోగమతులం లక్ష్మీకరం మంగళం. ఇవే శ్రియై సుగంధై వక్షస్థలై ప్రమోదమానై అభిమన్యమానై పుత్రై పౌత్రై వర్ధతాం దీర్ఘమాయు. తద్విష్ణోపరమం పదగం సదా వస్యంతి సూరయః. ఇవేవ చక్షురాదుదం తద్విప్రాసోమన్యవో జాధ్రువాన్ అస్సమిందరే విష్ణోర్య పరమం పదం. ద్రవిణోదాద్రవిణసస్తురస్య ద్రవిణోధారాసతే దీర్ఘమాయు. సవినామస్యాత్తా సవినా ప్రవిదానో రాక్షసాం దీర్ఘమాయు. నమో నమో భవతి జాయమాంగే దర్శజానేచ్చగ్రే భాగం దేవేభ్యామితాధ్యాయం ప్రజంధమాస్తిరతి దీర్ఘమాయు. విద్యన్నయా పదం దేవేత విద్యోద్బలం వ్యాకర్మానేజనిష్టో అపోనర్యస్సు జాతః పూర్వతే స్థిరతి దీర్ఘం. బాబురామ్, ఏ లోకంలో ఉన్నావు? కళ్యాణికి ప్రాణ స్నేహితుడివి. వాళ్ల కాపురం 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని మనసారా దీవించు.
బాబు అక్షతలు తీసుకోండి. బాబు మాంగళ్య ధారణ చేయండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రస్యాగ్నిస్య రాష్ట్రం ధారయతాం ధ్రువం.